మనలో ఉన్న అవిశ్వాసాన్ని చెదరగొడదాం. ఇది సాధ్యం కాదు, ఇది నా వల్ల కాదు, నేను గెలవలేను, నాకు చేత కాదు, అబ్బో ఇది కష్టం, నేను ఆపలేను, నేను గెలవలేను, నేను తరచూ ప్రయత్నించి విఫలమయ్యాను రప్పించి సైతాను పదే పదే పోరాటంలో ఓడిపోయేటట్టు చేసి మనలో ఇది రాశాడనమాట వాడు హృదయంలో. ఏంటంటే నువ్వు ఎంత పోరాడినా నువ్వు గెలవలేవు, నువ్వే కాదు శరీరంలో ఉన్న ఏ వ్యక్తి గెలవలేడు, ఇవన్నీ నడుస్తాయి, రాజీ పడు అని రాశాడు వాడు. దేన్ని విశ్వసించాలో దాన్ని విశ్వసించకుండా ఏది విశ్వసించకూడదో దాన్ని విశ్వసించేటట్టు చేశాడు. ఇప్పుడు మనం పరిపూర్ణం అవుతామన్న దాని విషయంలో మనకు అవిశ్వాసం ఉంది. చెప్పండి, అవునా కాదా? మనం పరిపూర్ణం అవుతామా లేదా అన్న విషయంలో ఎప్పటిదాకా అవిశ్వాసం ఉంది. అబ్బో యేసయ్య అంత పరిపూర్ణత అంటే మనకి సాధ్యం కాదు అనే అవిశ్వాసం ఉంది మనలో. ఆ అవిశ్వాసం మనలో ఉన్నప్పుడు దేవుడు చేయాలనుకున్నా చేయలేడు, ఎందుకంటే నీలో విశ్వాసం లేదు కదా.